మిస్టరీ డైరీలో సెకండ్ పేజ్. ఈ పేజ్ చదువుతున్నప్పుడు మైండ్ బ్లో అయిపోయిందన్నమాట. ఆయన ఎందుకు రాశారో ఈ పేజ్ తెలియదు కానీ ఆయన సిచ్యువేషను ఇప్పుడు చాలామంది కుర్రోళ్ళకి ఈ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది. లేట్ చేయకుండా వెళ్ళిపోతాం. నాకు ఇప్పుడు 33 ఏళ్ళు. అందరూ పెళ్ళెప్పుడు 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 అని అడుగుతున్నారు, లేదా ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడుగుతున్నారు. వాళ్ళందరికీ గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది, కానీ నేను ఇంట్రోవర్ట్ని కదా, చెప్పలేను. మీ అందరికీ ఆన్సర్ చెప్పలేక నా డైరీలో నేను రాసుకుంటున్న ఆన్సర్ అదేంటంటే, ఈ రోజుల్లో పెళ్ళి అవ్వాలంటే బాగా జులాయిగా తిరిగేవనుకో ఏదో ఒక అమ్మాయికి నచ్చేస్తావు కాబట్టి పెళ్ళి అయిపోద్ది. లేదా చాలా డబ్బులు సంపాదించావనుకో అమ్మాయి వాళ్ళకి నాన్నకు నచ్చేస్తావు కాబట్టి పెళ్ళి అయిపోద్ది. మా అమ్మ నాకు జులాయిగా బ్రతకడం నేర్పించలా, అందుకే ఏ అమ్మాయికి నచ్చట్లా. మా నాన్న బోలెడంత డబ్బు సంపాదించబట్ల, అందుకే ఏ మావగారికి నచ్చట్లా. ఇంకెక్కడవుద్ది పెళ్ళి. కానీ నా కోసం ఒక్కరుంటారు, అప్పటి వరకు అని డాట్లు పెట్టి వదిలేడండి ఆయన. వాటి రీజన్ కదా జులాయిగా తిరిగిన అబ్బాయిలందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయి ఈజీగా. ఎందుకంటే అమ్మాయి చుట్టూ 4 బైకులు రౌండ్లు అయితే హ్యాపీగా పెళ్ళి అయిపోద్ది, లేదా డబ్బు ఉన్నా పెళ్ళి అయిపోద్ది. ఆ రెండూ లేనివాడికి పెళ్ళి అవడం కాదు, ఆన్సర్ చెప్పడం కూడా కష్టమే. బాగుంది.